నాడు చూసుకున్నట్లయితే తెలంగాణలో విద్య అభివృద్ధికి సహకరించండి. సో ఆక్స్ఫర్డ్ వర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. సో దానికి సంబంధించిన వార్త ఇది. సో తెలంగాణలో విద్యా అభివృద్ధికి సహకరించాలని, రాష్ట్రంలో విద్యాపరమైన కార్యక్రమాలు అలాగే పెద్ద ఎత్తున చేపట్టాలి అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులను ఆహ్వానించారు. ఇక తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించాడు. సో రాష్ట్రంతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యం అలాగే యువతకు ప్రపంచ స్థాయి విద్యా పరిశోధన అవకాశాలు కల్పించే అంశాలపై అక్కడి విద్యావేత్తలతో విస్తృతంగా కూడా చర్చించారు. సో దానికి సంబంధించిన ఇమేజ్ ఇది. ఇసుక ఎకరా 264 కోట్లు. సో హైదరాబాద్ ఐటీ కారిడార్లో భూముల ధరలు మరోసారి రికార్డు స్థాయిని దాటేశాయి. ఇక రాయదుర్గంలో ప్రస్తుతం ఎకరం భూమి ఏకంగా 264 కోట్లు పలుకుతోంది. సో ఇప్పటి వరకు నిర్వహించిన భూముల వేలంలో ఇదే అత్యధికం అంటూ కూడా సంబంధిత అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇక మొత్తం 5.25 ఎకరాల భూమి విక్రయం ద్వారా ప్రస్తుతం సర్కార్ ఖజానాకు ఏకంగా 1386 కోట్ల ఆదాయం సమకూరినట్టు కూడా అధికారులు తెలిపారు. ఇక్కడ చూసుకుంటే కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందే. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా ఏవైతే బయటకు వస్తున్నాయో, తాజాగా చూసుకుంటే మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర స్థాయిలోనే చర్చకు దారితీస్తున్నాయి. సో దీనిపైన ఆమె చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన సీఎంతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా తీవ్ర స్థాయిలోనే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక పార్టీకి నష్టం కలిగించే వాళ్ళను, పార్టీకి వ్యతిరేకంగా వెళ్లి చెయ్యి గుర్తుకు అన్యాయం చేసే వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ కూడా 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు కూడా డిమాండ్ చేశారు. ఇక ప్రతిపక్షాలకు అస్త్రాలు ఇచ్చే విధంగా మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత సీఎం పై వ్యాఖ్యలో వ్యక్తిగత ఆరోపణలు చేశారు అంటూ కూడా ఆరోపించారు. ఇక కూతురు మాటలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, మంత్రి క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయడం సరికాదని, అలా ఎలా అంటారని తక్షణం ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇసుక దీనికి మంత్రి నుంచి వచ్చిన స్పందన కూడా ఇక్కడే ఉంది. సో సీఎం వచ్చిన తర్వాత మాట్లాడుతాను అంటూ కూడా మంత్రి కొండా సురేఖ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఇసుక మేడిగడ్డ 7 బ్లాక్ లో కాంక్రీట్ నాణ్యత లోపం. సో మరొకసారి పరిశీలన జరిగింది. మేడిగడ్డ 7 బ్లాక్ నిర్మాణంలో కాంక్రీట్ నాణ్యత లోపం బయటపడినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ బ్లాక్ లోని 16 నుంచి 21 పియర్స్ వరకు నాణ్యత లోపాలు ఉన్నట్టు కూడా పిఆర్ఎస్ నిర్వహించిన కాంక్రీట్ క్వాలిటీ పరీక్షల్లో నిర్ధారణ అయింది. సో 6 పియర్స్ లో నాణ్యత లేకపోవడం లేదా ప్రశ్నార్థకంగా ఉన్నట్టు కూడా పేర్కొంది. నీటి ప్రవాహం ఆధారంగా చేసిన మరో పరీక్షలో బీటలు వారటం అలాగే క్షీణిత లేదా ఖాళీ ప్రదేశం ఏర్పడటం వల్ల పియర్స్ కుంగినట్టు కూడా తెలుస్తుంది. ఇక 19వ పియర్స్ లో అత్యధికంగా 73.3%, అలాగే 18వ పియర్స్ లో 65.5%, 20వ పియర్స్ లో 61.1% నాణ్యత లేకపోవడం లేదా ప్రశ్నార్థకంగా ఉంది అంటూ కూడా ఈ బ్లాక్ లో ఇవే కీలకమైన పియర్స్ అని కూడా అధ్యయనంలో పేర్కొంది. ఇక్కడ చూసుకుంటే ఠానా ఎదుట రాహుల్ మెరుపు ధర్నా, పెల్లెట్లు తగిలి యువకుడు గాయపడడంపై కేసు నమోదు కూడా డిమాండ్ చేశారు ఆయన. సో దేశ రాజధానిలో హై డ్రామా నడుచుందని చెప్పుకోవాలి. గత నెల 20 నచ్చలో పార్లమెంట్ నిరసనలో పెల్లెట్లు తగిలి ఒక యువకుడు గాయపడ్డ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా మెరుపు ధర్నాకు దిగారు. సో ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులు ముందు నిరాకరించడం, పోలీస్ కేసు నమోదు చేస్తే తప్ప అక్కడి నుంచి వెళ్లను అంటూ కూడా రాహుల్ గాంధీ భీష్మించి కూర్చోవడంతో పరిణామాలు తీవ్ర ఉత్కంఠానికి కూడా దారితీశాయి. సో ఎట్టకేలకు ఈ పోరాటం అంతా జరిగిన తర్వాత చివరికి పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పరిస్థితులు కాస్త శాంతించి రాహుల్ గాంధీతో పాటు మిగిలిన నాయకులందరూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇసుక అడవుల జిల్లాలో ఐటీ హంగులు. సో అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ సిగలో ఐటీ వెలుగులు సంతరించుకోబోతున్నాయి. ఇక పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారికి ఆనుకుని 58 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్స్ అన్ని హంగులతో ప్రారంభానికి ముస్తాబైనట్టు కూడా తెలుస్తుంది. ఇక ముందు నుంచి ఇప్పటి వరకు ఉపాధి కోసం మైదాన ప్రాంతాల వైపు వలస వెళ్లిన ఇక్కడి యువతకు సాఫ్ట్వేర్ కొలువులు దక్కనున్నాయి. ఇక G+4 భవన సముదాయంలో ప్రతి షిఫ్ట్ కు 660 మంది పనిచేసేలా అవసరమైన విశాలమైన గదులు, సీట్లు, మీటింగ్ హాళ్లు, క్యాంటీన్, లిఫ్ట్లు వంటి సదుపాయాలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక్కడ కూడా సీఎం
విదేశీ టూరే ప్రధానంగా కనిపిస్తుంది. సీఎం టూర్ కు కేంద్రం నో చెప్పింది. సో ఆయన అమెరికా పర్యటన షెడ్యూల్ నిబంధనలకు అనుగుణంగా లేదు అంటూ కూడా విదేశాంగ స్పష్టం చేసింది. రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరిస్తున్నట్టు కూడా వెల్లడించింది. ఇక ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తో సీఎం ముఖాముఖి ఉన్నందునే యుఎస్ టూర్ నిరాకరణ. సో యూకే పర్యటనకు మాత్రం అనుమతించినట్టు కూడా ప్రకటన. సో కేంద్ర నిర్ణయంపై సీఎం విస్మయం. ప్రపంచంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలను తెలంగాణకు తీసుకురావడమే తన పర్యటన ఉద్దేశం అంటూ కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా అధికారుల బృందం యథావిధిగా అమెరికా వెళ్లాలి అంటూ కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక లండన్ నుంచి హైదరాబాద్ కు తిరిగి రానున్నారు సీఎం. ఇక హైదరాబాద్ లో ఆక్స్ఫర్డ్ రీసెర్చ్ సెంటర్లు రానున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు కూడా ఇందులో భాగం కానున్నాయి. సో యూనివర్సిటీ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సూచనలు కూడా చేశారు. నగరాన్ని గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు ప్రణాళికలు కూడా రెడీ చేస్తున్నారు. ఆక్స్ఫర్డ్ వర్సిటీ సందర్శన, అలాగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలి అంటూ కూడా ఆహ్వానం అందించారు. రాష్ట్రంలో విదేశీ వర్సిటీలకు లభించే అవకాశాలపై సీఎంఓ సలహాదారులు ప్రజెంటేషన్ కూడా చేశారు. ఇక్కడ చూసుకుంటే జరిమానా లెక్క తేల్చాల్సిందే. సో రామోజీ అలాగే మార్గదర్శికి ఏ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు అంటూ కూడా ఉండవెల్లి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో రామోజీ మరణంతో టెక్నికల్ కారణాలతో ఊరట పొంది న్యాయం గెలిచిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగా న్యాయం గెలిచి ఉంటే అంతా చట్ట ప్రకారమే చేస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా డిపాజిట్ల సేకరణను నిలిపివేసే ఆ సంస్థను హఠాత్తుగా ఎందుకు మూసేశారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మార్గదర్శి డిపాజిట్ల సేకరణ సక్రమమా అక్రమమా కేసుకు ఇదే మూలం అంటూ కూడా గుర్తు చేస్తున్నారు. డిపాజిట్లు సేకరించడం సరైందేనని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎక్కడా చెప్పలేదు. సో ఈనాడు కూడా సాహసమే చేయలేదు. అది చట్ట విరుద్ధమని ఆర్బీఐ ఎప్పటి నుంచో చెబుతుంది అంటూ కూడా మరొకసారి గుర్తు చేశారు. ఇక డిపాజిట్ల సేకరణ ఆర్బీఐ చట్టానికి విరుద్ధమని తాజాగా కేంద్రం సైతం పార్లమెంట్ లో ప్రకటించింది. ఇక చట్ట విరుద్ధమని రామోజీకి తెలుసు కాబట్టి అప్పటికప్పుడు ఆస్తులు అమ్మి డిపాజిట్లకు తిరిగి చెల్లిస్తానన్నారు. సో తను చేసింది తప్పు కాకపోతే వెంటనే చెల్లిస్తామని సుప్రీంను ఎందుకు వేడుకుంటారు అంటూ కూడా మరొకసారి ప్రశ్నించారు. ఇక ఇందులోనే ఆస్తులు అమ్మితే గానీ మార్గదర్శి డబ్బులు చెల్లించే పరిస్థితిలో లేదని సో రంగాచారి కమిషన్ చెప్పింది. రామోజీ దీన్ని 100% నిజం చేస్తూ డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు తన ఛానల్ ను కూడా విక్రయించారు. సో మరి ఆయన ఇంకెక్కడ కడిగిన ముత్యం అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. నేరం చేసిన మనిషి మరణిస్తే క్రిమినల్ కేసు నిలవదు, కానీ ఆర్థిక బాధ్యతల నుంచి మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో తప్పించుకోలేరు అంటూ కూడా స్పష్టం చేశారు. మార్గదర్శి అక్రమాలపై ఆర్బీఐని ప్రశ్నిస్తా, పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల కమిటీని కూడా సంప్రదిస్తా అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే సంజోష్ ను తప్పించాలని స్కెచ్ కనిపిస్తుంది. సో జనసేన ఎంపీ లింగమనేని కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదాన్ని పక్కదారి పట్టించే కుట్ర కాస్త వెలుగులోకి వస్తుంది. ఓ ప్రైవేట్